బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఎక్కడ చూసినా మత రాజకీయాలు, కుల రాజకీయాలు నడుస్తున్నాయి అనే మాట వినపడుతుంది. అంతేకాకుండా కుల ఉన్మాదం, మత ఉన్మాదాన్ని పెంచుతున్నటువంటి పరిస్థితి కూడా ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ స్థితిలో మనం ఒక పెద్ద వ్యక్తితో మాట్లాడుకోబోతున్నాం. వారు రావటం, టైం ఇవ్వటం వారికి ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో చాలా కష్టం. అయినప్పటికీ నా విజ్ఞప్తి మేరకు, కోరిక మేరకు సమాజాన్ని చైతన్యపరచాలనేటువంటి ఆలోచనతో వారు మా స్టూడియో వరకు వచ్చారు. బిషప్ డాక్టర్ విల్సన్ సింగం. వారు ఇండిపెండెంట్ తెలంగాణ చర్చెస్ కు చీఫ్ బిషప్. అంతేకాదు, వారు తెలంగాణ బిషప్స్ కౌన్సిల్ ఇండిపెండెంట్ కు మోడరేటర్ గా కూడా ఉన్నారు. వారిని మన స్టూడియోకి స్వాగతిద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. చాలా సంతోషం సార్, మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మీరు మా స్టూడియోకి ఇచ్చారు. ఈ రోజు ఎక్కడ చూసినా సరే ఎవరిని అడిగినా మెజారిటీ మతస్థులు తప్ప మిగతా వాళ్ళందరూ భయంలో ఉన్నామని అంటున్నారు. అది నిజమా? అలాంటి భయానక వాతావరణం 2014 తర్వాత మరింత పెరిగిందని కూడా అంటున్నారు. అయితే మిమ్మల్ని నేను కోరుకునేది, మతాలన్నీ కూడా ఏ మతమైనా సరే భిన్న ఆచారాలు, భిన్న సాంప్రదాయాలు కలిగి ఉంటాయి. కానీ అన్ని చెప్పేది మాత్రం మేము మానవత్వం కోసమే ఉన్నాం అని అందరూ చెప్తారు. చెప్పటంలోని వాస్తవం ఎంత? ఇలాంటి దాన్ని ఆచరణలో ఎలా చూడాలి, వాళ్ళ ఆధ్యాత్మికతలో ఎలా చూడాలో తెలియజేయండి. ముందుగా బొజ్జ భిక్షమయ్య గారి యూట్యూబ్ ఛానల్ కు నన్ను ఆహ్వానించినందుకు బొజ్జ భిక్షమయ్య గారిని అన్నను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీకు చాలా వందనాలు. చాలా సంతోషం. మేధావులు, పెద్దలు, జ్ఞానం కలిగినటువంటి మీలాంటి వాళ్ళతో కూర్చోవటం అనేది ఒక మతాధికారిగా ఇది నేను చాలా సంతోషంగాను, ఒక భాగ్యంగాను భావిస్తున్నాను. మరి మీరు అడిగే ప్రతి ప్రశ్న సమాజాన్ని మేల్కొల్పేదిగా ఉంటూ ఉన్నది. గతంలో మీరు నన్ను చేసిన ఇంటర్వ్యూ కూడా మా క్రైస్తవ సమాజాన్ని, ఇతర మతాల వారిని అందరినీ కూడా జాగృతం చేసిందని నేను తప్పక చెప్పగలను. మరి ఈ రోజు మీరు అడిగినటువంటి విషయాలు మనం మాట్లాడుకోవాలనుకునేటువంటి విషయం, ముఖ్యంగా మత సామరస్యం విషయం. మరి దేశంలో అభద్రతా భావం ఉందనేటువంటి విషయం మీరు నన్ను ప్రశ్నగా అడిగినప్పుడు నాకు ఆశ్చర్యం అవుతుంది. ఎందుకంటే ప్రజలందరికీ కనబడుతూనే ఉంది. ప్రత్యేకంగా మీకు నేను తెలియపరచవలసిన అవసరం అయితే నాకు లేదనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మనం మాట్లాడుకున్నప్పుడు కూడా నేను చెప్పినాను, మానవత్వాన్ని ప్రబోధించేటువంటి మతాలన్నీ కూడా మనిషిని ప్రేమించకుండా మరి దేవుని ఎట్లా ప్రేమిస్తాయనే ప్రశ్న నాకు ఎప్పుడు వస్తుంది. నేను దేవుని భక్తుని, మనిషిగా నేను దేవుని బాగా ప్రార్థన చేస్తా, పూజ చేస్తా, నమాజ్ చేస్తా, గానీ మనిషిని మాత్రం ప్రేమించలేదు. ఇది మానసికమైనటువంటి ఒక రుగ్మతగా నేను భావిస్తా ఉన్నా. ఒక దౌర్భాగ్య స్థితి మానసికంగా. సో అటువంటి దాంట్లోనికి పోతున్నటువంటి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత అన్ని మతాలకు సంబంధించిన అధికారులకు, పెద్దలకు, నాయకులకు, వీళ్ళందరికీ కూడా ఆ బాధ్యత ఉన్నది. దాని దిశగా అందరూ పనిచేస్తే మన దేశంలో ఈ భయాందోళన కలిగించేటువంటి పరిస్థితులను మనం తొలగించుకోవచ్చు అనేది నా అభిప్రాయం. అనగా చర్చిలలో, మసీదులలో, గుడులలో, గురుద్వారాలలో, జైన్ మందిర్లలో, బుద్ధిస్ట్ విహారాలలో అంతటా కూడా సమానత్వం గురించినటువంటి బోధలు నూతన పందాలో తీసుకురావాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తాను. ఆ విధంగా మీరు ఒక మోడరేటర్ గా, ఒక చీఫ్ బిషప్ గా చర్చిలలో మీ బిలీవర్స్ కు ఏ విధంగా ఈ మత సామరస్యాన్ని నెలకొల్పాలని ప్రబోధన చేస్తారు? సుమారు నేను ఈ సేవకు, లేదా నేను మీకు ఇంత ముందు కూడా తెలియజేసినాను, దేవుని పిలుపుకు లోబడి అంటాం మేము. ఆయన పిలుపుకు లోబడి సేవకు వచ్చి ఇప్పటికి 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలలో కూడా నేను మీకు ఒకటి చెప్పగలను ఏంటంటే, నేను మామూలుగా ఆచారపూర్వకంగా ట్రెడిషనల్ గానో లేకపోతే వేరే వారి లాగానో మాట్లాడే పరిస్థితులు నా ఉండవు. నేను ఎప్పుడు కూడా మామూలుగా మీతో ఎట్లా మాట్లాడుతున్నానో మా చర్చిలలో కూడా అట్లనే మాట్లాడు. నూతనత్వంగా నీతో మార్పు ఏమి లేదు. అవును, నిజంగానే. నేను మీతో మాట్లాడినట్టుగానే చర్చిలో మాట్లాడు, మీతో మాట్లాడినట్టుగానే నేను ఏ నాయకుని కలిసినా మాట్లాడతా, ఏ మతం వారిని కలిసినా మాట్లాడతా. సో నాలో ఉన్నటువంటిది బయట చూపించేది ఉందో లోపల కూడా అదే. మా దగ్గర నేను మార్పు తెచ్చే దిశగా ట్రెడిషనల్ గా సర్మన్స్ లేకపోతే బైబిల్ చూసి చెప్పేటువంటి విధానాలు అవి కాకుండా మెయిన్ గా నేను బైబిల్లో ఒకే ఒక మాటను బేస్ గా చేసుకుని ఒక సంస్థను స్థాపించుకుంటూ దాంట్లో పనిచేసుకుంటూ. ఏంటి ఆ సంస్థ? ఏంటి ఆ వాక్యం? ఆ వాక్యము మీ గతంలో కూడా గుర్తు చేశాను. బైబిల్లో ఆదికాండం 1:27 అందులో ఉన్నమాట, దేవుడు మానవుని తన స్వరూపమందు నిర్మించెను. దేవుడు మానవుణ్ణి తన స్వరూపమందు నిర్మించెను అంటే ఇప్పుడు నేను ఇక్కడ మీతో ఇంటర్వ్యూలో కూర్చున్నా, నా ఎదురుగా కూర్చున్నటువంటి భిక్షమయ్య గారిలో దేవుని స్వరూపం ఉన్నది. కాబట్టి నేను మిమ్మల్ని ద్వేషించలేను, దేవుణ్ణి ప్రేమించేవాడిని. మిమ్మల్ని చూస్తుంటే నాకు నా దేవుడు కనిపిస్తున్నాడు. సో దేవుని నేను ప్రేమించేవాడిని, పూజించేవాడిని, గౌరవించేవాడిని. సో మీలో దేవుణ్ణి చూసినప్పుడు నేను ఎవరినైనా సరే తప్పకుండా ప్రేమించే తప్పదు. సో తన మత పరమతం అనేది లేదు, మనిషిని ప్రేమించాలి. అంతనే. గొప్ప
గొప్ప విషయం అండి. మీ సంస్థ పేరు ఏం పేరు? ఓహాగ్ అని పెట్టుకున్నాను. వన్ హ్యుమానిటీ వన్ గాడ్, OHOG. వన్ హ్యుమానిటీ, ఒకే మానవత్వం, ఒకే దేవుడు. చాలా బాగుంది విల్సన్ గారు. అందుకే మీరు చీఫ్ బిషప్ అయ్యారు. చీఫ్ బిషప్ అంటే మామూలు కాదు కదా. బహుశా ఇదొక కొత్త పందా. తెలంగాణలో ఇండిపెండెంట్ చర్చెస్ అన్ని కూడా ఇలాంటి దాన్ని అనుసరించడం ద్వారా మత సామరస్యాన్ని మనం కాపాడుకోగలుగుతాం, మత శాంతిని కాపాడుకోగలుగుతారు. తప్పనిసరి మీ ఆలోచన విజయవంతం కావాలనే కోరుకుందాం. అయితే ఈ రోజు కారణాలు ఏమైనప్పటికీ మెజారిటీ మతం పేరుతో మైనారిటీ వాళ్ళను, మమ్మల్ని మేము కాపాడుకుంటాం అనేటువంటి పేరుతో మైనారిటీ మతం వారు ఒక మత ఉన్మాద ప్రకటనలు గాని, చర్యలు గాని, కార్యక్రమాలు గాని, లేక వాతావరణం గాని ఏర్పడినటువంటి పరిస్థితి ఈ రోజు దేశంలో ఉంది. ఈ స్థితిలో ఒక మత పెద్దగా, ఒక రాష్ట్రంలోనే ఒక చీఫ్ బిషప్ గా, ఇండిపెండెంట్ చర్చెస్ కు ఒక మోడరేటర్ గా మీరు వాళ్ళకి గాని లేక మీ ఫాలోవర్స్ గాని ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే చెప్తాను మీకన్నా, ముఖ్యంగా మెజారిటీ అనే వాళ్ళు ఎప్పుడు పెద్దన్న పాత్ర పోషించాలి. మైనారిటీ అన్న వాళ్ళు చిన్న తమ్ముడు. తమ్ముడిని కాపాడాల్సిన బాధ్యత అన్నది ఉంటుంది. వాళ్ళే చెప్పారు. అన్న తమ్ముడిని ద్వేషిస్తే ఎట్లా, అన్న చిన్నోడు అని చెప్పి పక్కకు పడేస్తే ఎట్లా? మెజారిటీ అన్నప్పుడు దాన్ని పాజిటివ్ దృక్పథంలో చూసినప్పుడు మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళు మైనారిటీలను భుజం మీద చేసుకొని మేము మీకు తోడుకున్నాం, మనందరం కలిసి ఉన్నాం, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పవటం అనేది మెజారిటీ అయింది తప్ప మేము మెజారిటీ ఉన్నాం కాబట్టి మేము అనగదొక్కుతామని అంటే, మరి మాలాంటి మైనారిటీలు గతంలో ఇంటర్వ్యూలు మీకు చెప్పినటువంటి మాట, క్రైస్తవ సమాజం మేము 3% ఉన్నాం, అయినప్పటికీ మా మీద దాడులు జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు, మా మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి, రాష్ట్రాలను కొడుతూనే ఉన్నారు, సంఘాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి, చర్చలకు పర్మిషన్ ఇవ్వటమే లేదు. మరి అనేక రకాలుగా క్రైస్తవ సమాజాన్ని గొర్రె బిడ్డలు అని ఇంకేదో అని రకరకాలుగా అవమానాల పాలు చేస్తున్నప్పటికీ కూడా క్రైస్తవులు ఎక్కడ, యేసుక్రీస్తు నమ్మిన వారు ఎక్కడ కూడా మరి మేము తక్కువ మంది ఉన్నామని చెప్పి భయపడే దృష్టితో కాకుండా యేసు చెప్పిన బోధనలు మాత్రమే పాటించాలనే నమ్మకం. మరి మీరు అనొచ్చు మీలో అందరు మంచోళ్ళు అంతటా ఉండరు. కానీ నేను మీకు మనవి చేసేది ఏంటంటే, మైనారిటీల మీద మెజారిటీ అనేటువంటి దృక్పథము డామినేట్ చేయడం అనేది రాంగ్. అట్లాంటి దృక్పథం ఉంటే ఏ దేశం కూడా నిలబడదు. దేశ సమగ్రతకు, అభివృద్ధికి అది ఆటంకం. సో చక్కటి ఉదాహరణ చెప్పారు. నిజంగా మెజారిటీ అనుకునే వాళ్ళందరూ బిషప్ గారు చెప్పినటువంటి మాటను ఆలకించండి. పెద్దన్నలు ఎప్పుడు కూడా తమ్ములు అనుకునేటువంటి వాళ్ళను ప్రేమతో చూడాలని చెప్తా ఉన్నాడు. పెద్దన్నలు ఎప్పుడు కూడా కింది వారిని ప్రేమించమని చెప్తా ఉన్నాడు. మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఆ పెద్దన్నలు అనే వాళ్ళు గాని లేక మరెవరైనా గాని క్రైస్తవుల పైన, చర్చిల పైన, పాస్టర్స్ల పైన, బైబిల్ పైన దాడులు చేస్తున్నారు అని అంటే వాళ్ళు పెద్దన్న పాత్ర పోషించడం లేదన్నట్టే కదా. రాజకీయంగా వాళ్ళ కళ్ళకు గుడ్డలు కట్టబడ్డాయి. రాజకీయం అనే ముసుగు అసలు వాళ్ళకు కూడా తెలుసు మేము పెద్దోళ్ళమని. ఎందుకైనా చూడండి, మెజారిటీ మేము అన్నప్పుడు మెజారిటీ ముందు మైనారిటీలు ఎంత. ఒకప్పుడు ప్రాచీన భారతదేశంలో మనం చూసినప్పుడు హిందూ మతము లేదా హిందూయిజం దేశ సమగ్రతకు వెన్నెముకలా హిందూ మతం నిలిచి అన్ని మతాలను కూడా ఒకలాగా చూసినటువంటి ప్రాచీన కాలం మనం చూస్తాం. వసుదైక కుటుంబం అన్నారు అప్పుడు. ఆ తర్వాత బుద్ధిజం, జైనిజం వచ్చింది. మానవ సేవే మానవ సేవ అన్నారు. బుద్ధిజం, జైనిజం వచ్చింది. అహింస తీసుకున్నా. బైబిల్ తర్వాత అహింస తీసుకుంది. ఈ రకంగా అహింస సిద్ధాంతము ఈ ఇండియాలో పుట్టిన జైనిజం, బుద్ధిజం కూడా అహింస సిద్ధాంతంతో మనం గమనించుకుంటూ పోతే తీసుకొని వచ్చింది. ఇప్పుడు అందరం కలిసి జీవించే దగ్గర ఒక కుటుంబము, నేనంట దేశం అనేది ఒక ఇల్లు లాంటిది. ఈ ఇంట్లో అందరూ కలిసి ఉండాలి కాబట్టి ఒకరినొకరు తప్పులు కూడా క్షమించుకుంటూ జీవించాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రేమించాలా, క్షమించాలా, ఇది బైబిల్ చెప్పడం నేను ఇక్కడ మానవత్వం చెప్తున్నా. నేను మిమ్మల్ని ప్రేమించాలన్నా, ఇన్ని రోజుల మనం కలుసుకున్నాం, ఎంత ఆప్యాయతగా మాట్లాడుకున్నాం, ఎంత సంతోషం అన్న, చూడాలి ఒకరినొకరు అని. ఇది మనకు ఒకరు బైబిల్ చెప్పేదో ఇంకేదో చెప్పేది కదా. మన మానవత్వాన్ని పెంపొందింపజేసే విధంగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. మీకు కూడా తెలుసు, మనం గతంలో చూసిన భారతదేశం, ఇప్పుడు భారతదేశం చాలా మార్పులు. భయంలో ఉన్నారనే మాట ఎందుకంటున్నానంటే, నమ్మకం లేదు ఒకరికి. మిత్రులారా, బిషప్ గారు చెప్పినట్టుగా గతంలో మేము ఒక ముఖ్యమైనటువంటి 3 విషయాలు చెప్పారు బిషప్ గారు. ఆ వీడియోలు చూడండి ఒక్కసారి. ఈ దేశంలో మానవులందరూ ఒక్కటే అని అనుకోవాలి అని అంటే, ఈ దేశంలో ఎవరికి వాళ్ళు మనిషిని ప్రేమించండి, మనిషి కేంద్రంగా చూడండి అని చెప్పారు. ఇప్పుడు కూడా అదే విషయాన్ని మరొక మాట చెప్పారు. అంతేకాదు ఇంకో మాట చెప్పారు గతంలోనే, అది చూడండి, ఒక చేత్తో రాజ్యాంగం, మరొక చేత్తో బైబిల్, ఇది మాత్రమే అల్ప సంఖ్యాకులం అనుకునేటువంటి వారికి, పేదవాళ్ళం అనుకునేటువంటి వారికి రక్షణ ఇస్తుంది అని చెప్పారు. ఆ విషయాలు మర్చిపోకండి అని మనవి చేస్తూ, బిషప్ గారు భారతదేశంలో ప్రపంచంలో అందరికంటే కూడా యువత ఎక్కువ ఉన్నటువంటి దేశం. ఇలాంటి యువకులని రకరకాల ఆలోచనలతో లేక ప్రభావాలకు గురి చేసి, ప్రలోభాలకు గురి చేసి వాళ్ళను మత సామరస్యాన్ని లేకుండా చేయడం కోసం జరిగే ఒక కుట్ర జరుగుతుందని కొంతమంది లవ్ జిహాద్ అంటున్నారని, కొంతమంది అంటే కాదు జై ఇంకేదో అంటున్నారు. ఈ స్థితిలో యువతను ఏ విధంగా ఈ మత ఉన్మాదాల నుంచి కాపాడుకోవడానికి చర్చి గాని మీరు గాని ఎలాంటి ప్రబోధాలు చేస్తారు, లేక ఏం వరకు బోధిస్తారు? యువత మనందరం కూడా యూత్ నుండి వచ్చిన వాళ్ళమే. యువత అన్నప్పుడల్లా నేను ఎప్పుడు ఏం చెప్తాను, యువతకు యంగ్ ఏజ్ లోనే నాలెడ్జ్ జ్ఞానమును సంపాదించుకుంటే ఏమైతుందంటే వాళ్ళ జీవిత కాలం అంతా జ్ఞానం ఉపయోగపడు. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలను చూసినప్పుడు మొత్తం యువత యొక్క నాలెడ్జ్ ని పెట్టడం వల్ల దేశాలు అభివృద్ధి చెందాయి. అంటే ఆర్థిక సంపద, వనరులు, మన దేశంలో కొట్లాడే వాళ్ళందరూ
విదేశాలకు పోయి చదువుకుంటున్నారు. అవును. మన దేశంలో కొట్లాడుకుంటున్నారు, విదేశాల్లో చదువుకుంటున్నారు, మరి పని చేసుకుంటున్నారు. విదేశాల్లో టైం లేదు, విదేశాల్లో ప్రజలకు సమయం లేదు. యువత మాత్రము తప్పకుండా దేశ భగత్ సింగ్ ఉదాహరణగా తీసుకోవాలటువంటి వాళ్ళని, ఉద్యమకారులను, దేశ స్వతంత్రం పాల్పడినటువంటి యువతలు, నాయకులను మనం మత సామరస్యాన్ని ప్రేరేపింపజేయటానికి, మత ఉన్మాదానికి దూరంగా ఉంచడానికి, దేశ అభివృద్ధి కోసం విద్యా సంస్థల్లో కానివ్వండి, యువజన సంఘాల్లో కానివ్వండి, ఆఫీసులలో కానివ్వండి, ఎలాంటి పాఠ్యాంశాలు లేక చర్యలు చేపట్టడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది? ఇంపార్టెంట్ ప్రశ్నగా భావిస్తున్నాను దీన్ని నేను. అందుకని మనం ఎప్పుడు వాడతాం ఇంటర్ఫేత్ డైలాగ్ అనే మాట. ఇంటర్ఫేత్ డైలాగ్ మన దేశం యొక్క గొప్పతనం ఏంటంటే సార్, అనేక మతాలకు నిలయమైనటువంటి ఒక దేశం. భిన్న సంస్కృతులు, ఎంత గొప్ప సంస్కృతులు సార్. ఒక్కొక్క మతానికి ఎంత గొప్ప సంస్కృతి ఉంది, అవన్నీ కూడా ఉన్నాయి. తెలుసుకునే అవకాశం మనకు ఉంది. పరమతాలతోటి కలిసి కూర్చోవలసిన బాధ్యత. ఇంటర్ఫేత్ డైలాగ్, ఇంటర్ రిలీజియస్ మీటింగ్స్. మీరు నన్ను ఎక్కువ ముస్లిం మీటింగ్స్ లో చూస్తారు, హిందువుల సభలలో చూస్తారు. నేను పోతుంటాను హిందూ సభలలో, RSS వారి సభలలో కూర్చున్నాను. నన్ను పిలుస్తారు, నేను పీఠాధిపతులతో కూర్చుంటాను, ఇమామ్స్ తో కూర్చుంటాను, ముల్లాలతో కూర్చుంటాను. మా క్రైస్తవులలో ఇంటర్ డినామినేషనల్ అంటాం, ఇంటర్ రిలీజియస్ అంటాం, బుద్ధిస్టులు, జైనిస్టులు, అన్ని మతాల వారితో కూర్చుండటం వల్ల ఈ అపోహలు అనేవి తొలగిపోతాయి. అపోహలు తొలగిపోయినప్పుడు మీకు నాకు మధ్య ఏదైనా అడ్డుగా ఉంటే దాన్ని తొలగించుకోవడానికి మనం ఆఫీసులు కానివ్వండి, విద్యా సంస్థలను కానివ్వండి, మరి చర్చిలను కానివ్వండి, మసీదులను కానివ్వండి, అనేక రకాలైనటువంటి కామన్ గా కలిసే ప్రాంతాలను మనం ఇంటర్ ఫెయిత్ డైలాగ్ జరిగే విధంగా దాన్ని ఉపయోగిస్తే ఈ మత సామరస్యం అనేది దేశంలో నిలిచి ఉంటుందని నా అభిప్రాయం. విల్సన్ సింగం గారు అని అంటే ఆయన తెలంగాణకో లేకపోతే ఒక గ్రామానికో ఒక పట్టణానికో లేక ఆంధ్రప్రదేశ్కో కాకుండా భారతదేశమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మీరు చదివిందే విదేశాల్లో చదివారు, ఇక్కడికి వచ్చారు, ఇవన్నీ చేస్తున్నారు, ఇప్పుడు అక్కడ కూడా తిరుగుతున్నారు. ఈ తిరిగినప్పుడు ఏం కనపడుతుందంటే గ్లోబలైజేషన్ కనపడతాం. టెక్నాలజీ బాగా పెరిగింది, సోషల్ మీడియా పెరిగింది. సోషల్ మీడియా ద్వారా రకరకాల మంచి భావాలు, తప్పుడు భావాలు ప్రచారం జరుగుతాయి. ఈ టెక్నాలజీని ఏ విధంగా ఒక దేశ అభివృద్ధి కోసం గాని, ఒక మంచి మనిషిని తయారు చేయడం కోసం గాని, మీరు చెప్పినట్టుగా వన్ హ్యుమానిటీ వన్ గాడ్ OHOG తయారు చేయడానికి గాని ఎట్లా ఉపయోగించుకోవాలి? వీటన్నిటికంటే అత్యున్నతమైనది మానవత్వం సార్. టెక్నాలజీ కంటే ఉత్తమమైనది మానవత్వం. మీరు చూసిన గ్లోబలైజేషన్ ఇదంతా కూడా మనం మనుషుల గురించి మాట్లాడుకుంటున్నాం సార్. దేశ విదేశాల్లో, ప్రపంచ సృష్టిలో మొత్తం ఉన్న మానవులకు సంబంధించిన మాటలు మనం చర్చించుకుంటాం. మనందరిని అటాచ్ చేసేది టెక్నాలజీ కంటే ముందు మనందరిని అటాచ్ చేసేది ప్రేమ సార్. ఈ ప్రేమ అంటే మానవత్వమే. మానవత్వమును ప్రేమగానే భావించాలి. నేను మిమ్మల్ని సాటి మానవునిగా ప్రేమ. నేను రైలు ఎక్కుతాను సార్, నాకు రైలు నడిపేటాయని తెలియదు, డ్రైవర్ ఎవరో, రైల్లో కూర్చొని పోతా అంతే. బస్ ఎక్కుతా, బస్ డ్రైవర్ ఎవరో నాకు తెలియదు. ఆయన ముస్లిమా, క్రిస్టియనా, హిందువా, రెడ్డియా, ఏది ఇంకొక జాతి సంబంధం లేదు. మా పక్కన కూర్చున్న ప్యాసింజర్ ఏ మతము మాకు సంబంధం లేదు. మాట్లాడతాం, నాకు దాహం అయితే ఆయన నీళ్ళు ఇస్తాడు, ఆయన ఆకలి అయితే నేనేమన్నా ఇస్తాను. ఎందుకంటే మేము మనుషులమే. టెక్నాలజీ ఎంత పెరిగినా మానవత్వాన్ని కొట్టిపడేయలేని టెక్నాలజీ కావాలి. మానవత్వం నిలబడాలంటే వన్ హ్యూమానిటీ, మానవ జాతి అంతా ఒక. టెక్నాలజీ మన చేతులు ఉంది, మనం టెక్నాలజీ చేతిలో లేం సార్. టెక్నాలజీ మనం కనిపెట్టింది. దేన్నైనా పరిమితికి మించి ఉపయోగిస్తే నష్టం. పరిమితి మించకుండా టెక్నాలజీని ఉపయోగించి గ్లోబలైజేషన్ లో మనం పాలిభాగస్తులమై ప్రపంచాన్ని మార్చేద్దాం సార్. మనకు అవకాశం వచ్చింది గ్లోబలైజేషన్ ద్వారా. అందరితో, మీడియాతో మాట్లాడుతూ మనుషుల యొక్క మనసులు మార్చి అందరూ ఐక్యంగా ఉండేట్టుగా చూస్తే అది వసుదైక కుటుంబం అంటాం, అది యూనివర్సల్ ఫ్యామిలీ అంటాం, అది దేవుడి సృష్టి. అదండి. చాలా సంతోషం సార్. ఏమి పెరిగినా ఏం వచ్చినా మానవత్వం అని దాన్ని మించింది మరొకటి లేదని చాలా స్పష్టంగా మీరు చెప్పారు. చాలా సంతోషం. మిత్రులారా, విన్నారు కదా? మీ ప్రశ్నలు పంపించండి, మీ అభిప్రాయాలు మాకు తెలియజేయండి. బిషప్ గారికి మేము తెలియజేస్తాం. మర్చిపోకండి, బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్తే.